నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. చరిత్ర సగం రాసిన వాక్యం అని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్ బుక్ ఫెయిర్లో సీనియర్ జర్నలిస్ట్ పివి రావు రాసిన వ్యాసాల సంకలనం వార్తలు సమాప్తం లోపలి కథ మొదలు పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. ఈ సభకు కవి జర్నలిస్ట్ ప్రసేన్ అధ్యక్షత వహించగా గౌరీశంకర్ మాట్లాడుతూ చరిత్ర సగం రాసిన వాక్యం అన్నారు. పివి రావు మల్లన్న సాగర్ రైతుల పక్షాన నిలిచిన తీరు అభినందనీకరమని, ఆయన ట్రూ యాక్టివిస్ట్ అన్నారు. జర్నలిస్టుల వ్యాఖ్యలకు పదును ఉంటుంది, సామాజిక చింత ఉన్నవారే గొప్ప జర్నలిస్టులు అవుతారని గౌరీశంకర్ అన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ మాట్లాడుతూ పుస్తకం నివురుగప్పిన నిప్పు అని అన్నారు. రచయిత పివి రావు నన్ను కదిలించిన సంఘటనలు రాశానని స్పందించారు. అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు జల్లారపు రమేష్ చేసిన ప్రసంగం మిమిక్రీ సభికులను కట్టిపడేసింది. సభలో సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి, సింగరేణి మాజీ డైరెక్టర్ డిఎల్ఆర్ ప్రసాద్, కొండపల్లి పవన్, తెలంగాణ పబ్లికేషన్స్ నిర్వాహకులు కోయ చంద్రమోహన్, కవి తంగిరాల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. నాకేమైనా ఫలానాది ఉంటుందా, ఫలానాది నేను ఊహించవచ్చా, ఫలానాది నాకు పత్రికాధిపతులుగా ఉండి సంపాదించుకున్న వాళ్ళు, జర్నలిస్టులుగా ఉండి తండ్రి ఒక కొడుకు గురించి మాట్లాడటం, 12వ కథ చదివిన వాళ్ళకి కొడుకు గురించి మాట్లాడటం. ఇక్కడ చాలామంది నాకు బిడ్డలు లాంటి వాళ్ళు, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు. నాకంటే కొద్దిగా 6 నెలల పెద్దోడు ఒక యాదగిరి అమ్మాయి. తనని పసితనం నుంచి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎరుగుతుంది. నేను స్కూల్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి, మణుగూరులో మేము క్లాసు పెట్టినప్పటి నుంచి ఎరుగుదును. నేనప్పుడు బుక్ షాప్లో ఉండేవాడు. తను క్లాసు సందర్భంగా బుక్ షాపులో ఉండేవాడు. పుస్తకాల అబ్బాయి అనేవాడు నేను. తను రాసినవి, తనకున్న అనుబంధాలు, సంబంధాలు, ఆ తల్లి వాడిని భర్త అయినా కన్నబిడ్డలాగా చూసుకుంది. నిజంగా ఓ రకంగా చెప్పాలంటే వాడికి ఉన్న అనుబంధాలు, బంధాలు, స్నేహితులు, ఇవాళ అనేక రకాల ప్రొఫెషన్స్ లో జర్నలిస్టులు ఏమనుకోవద్దు, జర్నలిజం కూడా ఎన్నేళ్ల మిత్రులం, చాలా ఏళ్ల మిత్రులం. ఈ వార్తలు సమాప్తం అనేటువంటి పుస్తకం రాకముందు ప్రతి ఉదయము లేచిన తర్వాత వాట్సాప్ మెసేజ్లు చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా వాట్సాప్ల్లో, చాలా మట్టుకు వాట్సాప్ల్లో తను రాసిన వ్యాసాలన్నీ చదివిన వాడిని. కాబట్టి ఈ పుస్తకం చేతిలో పట్టుకున్నప్పుడు చందాల కేశవదాసు తొలి సినీ గీత రచయిత, తెలంగాణ రచయిత అనే మీరెక్కడికైనా పిలవండి ఒక సభకి, తను మాతో వచ్చి చప్పట్లు కట్టి వెళ్లిపోయేటువంటి వాడిగా ఉండడు. అక్కడ తన కుర్చీలో కూర్చొని ఒక రిపోర్టర్ అవతారం ఎత్తి అక్కడ కూర్చొని ఉంటాడు. తెల్లారి మనం లేచేసరికి దానికి సంబంధించి ఇప్పుడే గౌరీశంకర్ ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్పాడు. వేదిక మీద అందరూ ఖమ్మం అయిపోయారండి. మరి అంటే తల్లి మణుగూరు ఖమ్మంలో వర్క్ చేశాడు, కొత్తగూడెంలో వర్క్ చేశాడు. అందరూ నాతో సహా అందరం ఖమ్మం వాళ్ళనే ఉన్నాము. ఖమ్మం వాళ్ళు ఎక్కడున్నా ఇంకో ఇంట్లో ఉంటుంది. అది ఆయన ఒక్క సపరేట్ అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఇలా.
కొన్ని సమయంలో లోపల ముగించగలిగా. ఆ నవలు రాస్తే నువ్వు రచనలు చేస్తే నిన్ను చంపేస్తామనంటే ఆయన చాలా వేధించారు ఆయన్ని. ఏ నుంచి నేను రచనలు చేయను, నేను నా పెన్నును పక్కన పడేస్తున్నాను అన్నాడు. ఆ సందర్భం నాకు బాగా బాధ అనిపించింది. ఒక పెద్ద ప్రొఫెసర్, ఒక రచయిత తన యొక్క సృజన చేస్తే నువ్వు ఇది నుంచి చేయొద్దు అన్న కాదికి వేధించారు అంటే నాకు అనిపించింది అవమానం ఆయనకి కాదు, సాహిత్య రంగానికి. ఆ రోజు మొదటి వ్యాసం రాశాను. దాని తర్వాత వరుసగా 50 వ్యాసాలు, ఆ సంవత్సరంలోనే 30 నుంచి 40 వ్యాసాల దగ్గర రాసేసాను. మొత్తానికి ఒక జర్నలిస్ట్ గా నేను నిలదొప్పాడని మాత్రం పైరి శ్రీనివాసరావు గారండి, మనుగూరులో రామచంద్రమూర్తి గారికి అత్యంత సన్నిహితుడు, ఇక్కడ ఉన్నారు. అన్న, నువ్వు మనుగూరులో కాదు ఉండాల్సింది, ఒక జర్నలిస్ట్ గా ఇక్కడ కాదు నువ్వు ఉండాల్సింది, నీలో ఉంది ఏదో సరుకు ఉంది అని మాట నన్ను బయటికి పంపించింది పైరి సీన్ అన్న. చిన్నప్పటి నుంచి ఈ పుస్తకంలో చాలా అంశాలు ఉన్నాయి, 50 అంశాలు ఉన్నాయి. సప్తరశ్మి గురించి కూడా రాశాను నేను. సప్తరశ్మి గారు చాలా వీధి నాటక రంగాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన వ్యక్తి. అసలు నాటక రంగం, కళలు, దాని మీద కూడా నాకు ప్రేరణ కలగడానికి ఘనాశంకర్ పూజారి గారు, ఆయన చాలా ఇవాళ రావాల్సి రాలేపారు. ఇట్లా నాకు వెనకుండి అన్ని రకాలుగా ప్రోత్సాహం వీరందరూ కూడా నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జూలూరు గౌరీశంకర్ గారు దీర్ఘ కవితలు కూడా చదివినప్పుడు కూడా